జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజు కన్యా రాశి వారు ఏ పని చేసినా ఆడుతూ పాడుతూ చేస్తారు. కూల్గా ఉంటారు, ప్రశాంతంగా ఆలోచిస్తారు, భవిష్యత్తు పట్ల క్లారిటీకి వస్తారు, మంచిగా మాట్లాడుతారు. శాంతం మరియు మౌనం ఈ రెండు ఈరోజు మీలో ఉండే మంచి సద్గుణాలు అవుతాయి. ఎవరిని కూడా కోప్పడరు, దూషించరు. ఇంకా చెప్పాలంటే అందరినీ ప్రేమిస్తారు. ప్రశాంతంగా మీ పనిని మీరు చేసుకుంటారు. కుదిరితే ఎదుటివారికి సహాయం కూడా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల తలనొప్పులను పక్కన పెట్టేసి నింపాదిగా ఉంటారు. ఈరోజు కన్యా రాశి వారికి ఎదుటివారితో చేసే చర్చలు ఫలిస్తాయి. మీటింగ్స్ విజయవంతం అవుతాయి. చిన్న చర్చ పెద్ద చర్చ అన్న తేడా లేకుండా సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యం బాగుంటుంది. హ్యాపీగా ఉంటారు. నచ్చిన భోజనం చేస్తారు. కంటి నిండా నిద్రపోతారు. వ్యాపారాలు మరియు క్రయ విక్రయాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు వర్క్ టెన్షన్ తగ్గుతుంది. మీకు అప్పగించిన పనులను ఇన్ టైంకి పూర్తి చేస్తారు. మరోవైపు కుటుంబ పరంగా చాలా బాగుంది. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహాలు మరింతగా వృద్ధి చెందుతాయి. బంధుత్వాలు బలపడతాయి. మొత్తం మీద ఈ రోజంతా కన్యా రాశి వారికి సూపర్ డూపర్గా ఉంటుంది. ఈ మంగళవారం రోజు కన్యా రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. అదేవిధంగా సూర్యోదయం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, వివాదాస్పదమైన అంశాల పట్ల దృష్టి పెట్టడానికి, శత్రువులను ఎదిరించడానికి, ఆపరేషన్లు చేయించుకోవడానికి మరియు రోజువారీ కార్యక్రమాలకు ఈ రోజున ఉన్నటువంటి కాలం చక్కగా అనుకూలిస్తుంది. ఈ మంగళవారం రోజు అన్ని పనులు సకాలంలో కావడానికి మరియు విజయాన్ని సాధించడానికి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఇలా చేసి గనుక దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభం కలుగుతుంది. ఈ మంగళవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఏ పని చేయాలన్నా సరే మీకు భయం కలుగుతోందా? ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారా? అయితే ఈరోజు సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధన చేసి బజరంగబలి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే చిన్నపిల్లలకు ఉండే బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తోందా? లేకపోతే మీ పక్కనే ఎవరో నడుస్తున్నారో అనిపిస్తోందా? మీ ఇంట్లో కానీ మీ శరీరంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందా? అయితే హనుమాన్ చాలీసాలో ఈ లైన్ని ప్రతిరోజు 108 సార్లు తక్కువ కాకుండా చెప్పుకుంటూ ఉండండి. ఇది హనుమాన్ చాలీసాలో 24వ లైన్. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబు నామ సునావై. విభూతిని చేతిలో పట్టుకొని ఈ లైన్ని 108 సార్లు జపం చేసి ఆ తరువాత నుదిటిన ధరిస్తే వేగవంతమైన ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం మీకోసం చేసుకోవచ్చు. అలాగే పక్క వాళ్ళ కోసం కూడా చేయవచ్చు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.